వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పరిశీలకులు బాసు లింగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ను ఖండిస్తూ ఆయన లేకున్నా కార్యకర్తలు భారీగా తరలిరావటం ప్రజాదరణకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం విధానం, రైతుల సమస్యలు, పోలీసుల సంక్షేమ అంశాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని, వినుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు తిరిగి ఎమ్మెల్యేగా గెలుస్తారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సభతో వినుకొండలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ బలాన్ని చాటుకున్నాయని పేర్కొన్నారు. మా గొంతుకు ప్రజల గొంతుగా మేము వినిపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి మరి న్యాయం జరగాలనేది మా ఆకాంక్ష. మరి బిఎస్సీ ద్వారా మీరు మోసం చేశారు, మరి రైతులకు ఏమి ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీని మరి నిర్వీర్యం చేశారు, మరి అన్ని కూడా మరి ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి మా వైఎస్ఆర్సీపీ తరఫున అందరూ కూడా గట్టిగా పోరాడుతున్నాము. మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలని మా కోరిక. జై జగన్, వర్ధిల్లాలి కరణం వెంకటేశ్వర నాయకత్వం. 3 లక్షల కోట్ల చిరుకు మరి బాకీలు చేసుకొచ్చావు. ఏం చేసామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేనిఫెస్టో అన్ని కూడా రద్దు చేసావు. జీఎస్టీ కూడా కడుపు కొట్టావు. గ్యాసులు ఇస్తానని చెప్పని ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి, అలాగే పెట్రోల్, డీజిల్, అలాగే నిత్యావసర వస్తువులు అన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అంతకు పదంతలు మరి ఆయన మరి బాధుడే అని చెప్పని మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ బాధున్నాడు. ఎన్నిక అయిన ప్రజలు ఏదో బస్సు పెట్టి మహిళల్ని ఏదో ఉత్తేజపరచాలని చూస్తే చాలా మహిళలు కూడా చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కరువు ఇస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పథకం కూడా కరోనా టైంలో కూడా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ డబ్బులు వేసినటువంటి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు. ఈ రోజు ప్రజల్లో రూపాయి లేక అల్లాడిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మేము ప్రజలకు సేవ చేయడానికి మేము అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి, వెంకటేష్ బాబు గారికి, ఈ కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి మోసాలు ఆపండి.